ప్రపంచం అదిరిపోయే వార్త ఒకటి ఇప్పుడు జనాన్ని ఉర్రూతలూపుతోంది. అసలు టొమాటో గురించి ఇది ఊహకు సైతం అందని వార్త. సాదా సీదా అనుకునే టొమాటో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుతున్నదో తెలిసి ఒక్కసారి అంతా ఆశ్చర్యపోతారు. ప్రకృతి అందుకే టొమాటో లాంటి సాదాసీదా ఫలాలను అందరికీ అవలేలుగా అందించి ఆరోగ్యాన్ని ఇస్తోంది అనిపిస్తుంది. మన ఇళ్లలో టమాటాతో కూర లేకుండా తెల్లారదు. టమాటాతో ఇలా ఎన్నో రకాల కూరలు, పచ్చళ్ళు, సాస్లు, ఇంకా ఎన్నో సరికొత్త ప్రయోగాలు చేసి నిత్యం తింటాం. ఈ పదార్థాలన్నీ ఎన్నెన్నో, అందుకే నిత్యం టమాటాతో అన్నీ చేసుకు తింటాం. ప్రపంచంలో ఇన్ని రకాలుగా టమాటాను తినేది మనమే కావచ్చు. ఇది ఒక రకంగా మన అదృష్టం కూడా. ప్రస్తుతం చాలా రకాల అనారోగ్యాలకు బ్యాక్టీరియాలు కారణం అవుతున్నాయి. కొన్నిసార్లు వాటిని ఎదుర్కోవడం కూడా కష్టంగా ఉంటుంది. ప్రాణాంతక బ్యాక్టీరియా వల్లే ప్రపంచవ్యాప్తంగా అనేక మరణాలు సంభవిస్తున్నాయి. అయితే కేవలం టొమాటోలను తినడం, వాటి జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, వివిధ అనారోగ్యాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ నిపుణుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. టమాటాలను ప్రతిరోజు వంటకాల్లో వాడుతుంటాం. వీటిని కూరగా వండుకుని తినడం సహజమే. కానీ జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటి పరిశోధనలు కొత్త కోణాన్ని చూపుతున్నాయి. జీవితం పట్ల కొత్త నమ్మకాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా అజీర్తి సమస్యలు దూరం కావడంతో పాటు ప్రాణాంతక బ్యాక్టీరియాల నుంచి రక్షణ పొందవచ్చు. అలాగే సాల్మొనెల్లా టైఫీ అనే ప్రాణాంతక బ్యాక్టీరియాకు విరుగుడుగా ఇది పనిచేస్తుంది. ప్రజలు టైఫాయిడ్ జ్వరం బారిన పడ్డానికి ముఖ్య కారణం ఈ సాల్మొనెల్లా టైఫీనే. దీని కారణంగా వరల్డ్ వైడ్ సుమారు 2 లక్షల మంది బాధపడుతున్నారు. కానీ డైలీ టమాటా జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఈ బ్యాక్టీరియాను ఎదుర్కోగల ఎనర్జీ, రోగనిరోధక శక్తి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే టమాటాల్లో యాంటీ మైక్రోబయల్ వంటి బయోయాక్టివ్ అణువులు అధికంగా ఉండడం వల్ల అవి ప్రాణాంతక బ్యాక్టీరియాను చంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే క్యాన్సర్లు, గుండె జబ్బులు వంటివి రాకుండా టమాటాలోని పోషకాలు అడ్డుకుంటాయి. ఇన్ని రకాలుగా మనను కాపాడే టమాటా మన ఆహార దేవత అని చెప్పుకోవచ్చు.